వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. టుడే ఒక చిన్న స్నాక్ ఐటెం లేదా వడియాలు అంటారు కదండి, అవి చేసి చూపిస్తాను. సగ్గుబియ్యంతో ఒక చిన్న గ్లాసు నేను నైటే నానబెట్టుకున్నాను. ఇది స్టవ్ ఆన్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. అంటే సింపుల్గా కొన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. అయితే ఈ సగ్గుబియ్యం మనం వడియాలు ఆరబెట్టడానికి ఒక వైట్ టవల్ ఉంటుంది కదండి, అంటే వేరే కలర్ ఇవ్వద్దు, ఎందుకంటే ఇవి వేడిది మనం ఇలా పోసినప్పుడు అవి ఎండిన తర్వాత కలర్ అనేది వడియాలకి అంటుకొని వస్తుందండి. అందుకని మనం వైట్ క్లాత్ ఒకటి తీసుకొని నేను తడిపి టేబుల్ మీద పెట్టుకున్నానండి ఆల్రెడీ. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేసుకుందాము. గల్లుప్పు ఉంటుంది కదండి, అది. ఏమీ అవసరం లేదండి, చాలా సింపుల్. ఎప్పుడంటే అప్పుడు ఎవరు మనకి తోడు లేరనుకోండి వడియాలు చక్క వేయడానికి, మనమే ఇది ఇది లిక్విడ్ అంతా గట్టి పడకముందే మనమే కొంచెంగా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్టీగా. బయట కొనే స్నాక్స్ కంటే కూడా ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉత్తవే మనం సాంబారు అలాగే రసం అలా ఏమైనా చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఉత్తగా కూడా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఐటెం లాగా కూడా నూనెలో వేయించి పెట్టొచ్చండి. చాలా అంటే చాలా అండి. అంటే వీటిలో బియ్యం పిండి కూడా యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ సగ్గుబియ్యంతో చూపిస్తున్నా. రేపు బియ్యం పిండి సగ్గుబియ్యం కలిపినటువంటి వడియాలు కూడా చేసి చూపిస్తానండి. కాకపోతే అండి సగ్గుబియ్యం మెత్తగా ఉడకలేదనుకోండి, మన నూనెలో వేసి వడియాలు ఫ్రై చేసినా కానీ సగ్గుబియ్యము పంట కింద తగులుతాయండి, బాగుండదు. ఇది అసలు ఇవి మెత్తగా అయిపోవాలి. చూసారా, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, ఎక్కడా కూడా ఉడకకుండా అయితే లేదండి, ఎందుకంటే నైటే నానబెట్టుకున్నా నేను. వడియాలు పెట్టాలంటే కంపల్సరీ ఇవి లిక్విడ్ తయారైపోయిన తర్వాత పెట్టడానికి వేరే ఒకళ్ళు ఉండాలి సపోర్ట్గా. కానీ సింగిల్గా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఏం చేస్తామండి, మనమే రోజు కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం చిక్కగా అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇక డైరెక్ట్గా ఆల్రెడీ టేబుల్ మీద క్లాత్ కూడా వేసే ఉంచేసానండి. ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి. ఇంకా కొంచెం ఉడకనిద్దామండి, కొంచెం, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కాబట్టి చిక్కగా అయిపోవాలి. ఏం లేదండి, స్పీడ్గా పెట్టడమేనండి. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసే తీసుకున్నానండి, అంత లిక్విడ్ అయింది. చూసారా బౌల్స్ ఎంత మెత్తగా ఉడికాయండి.
ఇంకొక నిమిషం వేడి మీద ఉంచి బంద్ చేద్దామండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలండి. చూసారా, ఇందాక కంటే కూడా కొంచెం రసము చిన్నగా వస్తుంది, అంటే చిక్కబడింది. ఇంకా చూసారండి. ఇంటి పక్కనే చర్చి ఉందండి. వాయిస్ వినపడుతుందా? ఎర్లీ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయిందండి. మా ఇంటికి ఒక పక్కన చర్చి ఉందండి, ఒక పక్కన టెంపుల్ ఉంది, కొంచెం దూరంలో మసీద్ ఉందండి. కానీ ఉప్పు సరిపోయిందండి. జీలకర్ర కూడా ఇది కొంచెం టచ్ చేసి చూశాను, బాగుంది, ఫ్లేవర్ అన్నీ సరిపోయాయి. కానీ సగ్గుబియ్యము ఈ వడియాలు అలవాటు పడతానండి, మనం ఏవి కూడా ఇంట్రెస్ట్ తిన్నాం, కానీ ఎంత టేస్ట్ ఉండండి సగ్గుబియ్యం ఎందుకన్నా. కానీ ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇగోండి, ఒక టవలు మంచిగా శుభ్రంగా చేసేసి తడిగా ఉంచేసి టేబుల్ మీద ఆరబెట్టేసానండి. చూసారా, ఇలా వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు టేబుల్ వచ్చేసి నీడలోనే ఉందండి. ఒక పావు గంట అయింది అనుకోండి, ఎండ వచ్చేస్తుంది. ఇలా పెట్టుకోవడమేనండి. ఇక చూసారా ఎంత చిక్కగా వచ్చిందో, మనం ఎక్కడ పెట్టిందో అక్కడే ఉంటుందండి. చూసారండి, ఒక్కదాన్నే పెట్టుకుంటున్నా, ఎవరు హెల్పింగ్కి కూడా లేరు. అంటే మనం కొంచెం కొంచెం పెట్టుకోవచ్చండి ఇలా. రేపు బియ్యం పిండితో కూడా చేసి వడియాలు చేసి చూపిస్తాను. ఎక్కడ పెట్టిన లిక్విడ్ అక్కడే ఉంటుందండి, అంటే మంచిగా కరెక్ట్గా సరిపోయిందని అర్థం. లిక్విడ్ చిన్న గ్లాసేనండి నేను తీసుకుంది, ఎక్కువ కూడా కాదు. ఎవరు హెల్పింగ్కి లేరు అనుకోండి, మనమే ఇక ఇలా కొంచెం కొంచెం చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సెల్ఫ్ ఇన్కమ్ అవసరము, అలాగే కాన్ఫిడెంట్ కూడా కంపల్సరీ అండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూడా ఎదురు చూసి మోసపోవద్దండి. ఎవరు ఎవరికి ఏం చేయరు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా మనది మనం సాల్వ్ చేసుకోవటమేనండి. ఒకరికి చెప్పుకుంటే వాళ్ళు ముందు పాపం అయ్యో సింపతి పడినట్టే చూస్తారండి, తర్వాత వాళ్ళే పోయి 100 మందికి చెప్తారు. మనం బుక్స్లో ఉన్నటువంటి లెసన్స్లో నేర్చుకున్న నీతి కంటే బయట జనం మనకి నేర్పే మోడల్ ఎక్కువ ఉంటుందండి. బుక్స్ వేరు, సొసైటీ వేరు. చిన్న గ్లాస్కే చూసారండి ఎన్ని వడియాలు అయ్యాయో. కొంతసేపట్లో ఇక్కడ టేబుల్ మీదకి ఎండ వస్తుందండి, అందుకే నేను ఇక్కడే పెట్టాను. మీరు కూడా ఇలాగ సేమ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. చూసారండి, ఎక్కడ స్పూన్ అక్కడే అబ్జర్వ్ చేసుకుంది తప్ప పక్కకి వెళ్ళిపోలేదు. ఓన్లీ చిన్న గ్లాసే తీసుకున్నాను, ఇన్ని అయ్యాయి. ఎవరు హెల్ప్ కూడా లేదండి. ఎప్పటికప్పుడు మనం కూడా ఇంత చిన్న చిన్న కొలతలతోటి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మా వీడియోస్ అన్ని లైక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.